శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు చెప్పిన దానికి ఒక ఎత్తు. ఇక్కడ నుండి అసలు మెయిన్ రేఖల గురించి గతంలో బ్రీఫ్ నోట్ ఇచ్చాను. ఇప్పుడు ఆయుష్ రేఖలో ఒకటో చెప్తాను. ఆయుష్ రేఖలో ఒకటే వీడియో. ఆయుష్ రేఖలో ఒకటో వీడియో వరుసగా చూసుకుంటారండి. ఆయుష్ రేఖల గురించి చెప్పే ముందు ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఎంత బాగుంటే నువ్వు అంత ఆయుష్మంతుడిగా ఉంటావు, అంత బలంగా ఉంటావు, అంత కష్టపడి పనిచేస్తావు, అంత బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అంటే నీ హెల్తీగా ఉంటేనే కదా నీకు సంపద కానీ పిల్లలు కానీ అన్నీ ఉండాలంటే. కాబట్టి ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి భాగము. కాబట్టి ఈ ఆయుష్ రేఖని అది ప్రారంభ దశ ఎక్కడుంది, క్లోజింగ్ దశ ఎక్కడుంది, లేకపోతే ఎక్కడెక్కడికి పోతుంది, ఏ విధంగా పోతుంది అనేటువంటిది ఆ రేఖలో ఉన్నటువంటి గుర్తులు ఆయుష్ రేఖలా ఉంటుంది. దీని ఎక్కడ బుద్ధి రేఖ ఉంటుంది. చూడండి, ఆయుష్ రేఖలా ఉంటుంది, బుద్ధి రేఖ ఉంటుంది. ఈ విధంగా బటన్ వేలు ఉంటుంది. అయితే ఈ ఆయుష్ రేఖ ఈ విధంగా ఉంది, బుద్ధి రేఖ ఈ విధంగా ఉంటుంది. ఆయుష్ రేఖ లేకపోతే అల్పాయుష్ అని చెప్పాలి. ఆయుష్ రేఖ అనేటువంటిది లేకపోతే అల్పాయుష్. కాబట్టి ఈరోజు అసలు వీడియోలకి పోదు. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇదో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇలా ఇక్కడ 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 బాగలేదు. ఇక్కడ ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఈ ఆయుష్ రేఖ అనేటువంటి ప్రారంభ దశ, ప్రారంభ స్థానము, రెండవ కుజి నుండి బయలుదేరిన ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇది చూడండి. ఇది బుధస్థానము, 7 వరకు కుజి స్థానము, ఇదంతా చంద్రస్థానం. ఈ బిట్టు ఇది గురుస్థానం. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇది రెండవ కుజ, ఇది 1వ కుజ. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇది గురుస్థానంలో బయలుదేరిందా, కుజస్థానం కింద బొటనవేలు పక్కన బయలుదేరిందా, 2వ కుజలో బయలుదేరిందా? ఆయుష్ రేఖ ఈ 2వ కుజలో ఇలా బయలుదేరింది. ఆయుష్ రేఖ అనేటువంటిది 2వ కుజి నుండి బయలుదేరింది. అంటే గురుస్థానం కింద ఉన్నటువంటి 2వ కుజిలో బయలుదేరింది. 2వ కుజి నుండి బయలుదేరిన కంకణ రేఖలను తాకును. అంటే ఇక్కడ కంకణ రేఖలు ఉంటాయి. వాస్తవంగా ఈ రేఖ ఎక్కడ బయలుదేరినప్పటికీ కంకణ రేఖలకి వచ్చి చేరాలి. చేరితేనే పూర్తి ఆయుష్మంతుడు. కాబట్టి ఈ యొక్క ఆయుష్ రేఖ 2వ కుజిలో నుండి ప్రారంభమైంది. 2వ కుజిలో ప్రారంభమై కంకణ రేఖల దగ్గరికి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత దీనిని జీవిత రేఖ లేక ఆయుష్ రేఖ అని పిలుస్తారు మామూలు. ఈ రేఖ అనేటువంటిది 8-9 విధాలుగా వస్తుంది. మామూలుగా 7 భాగాలు ఉన్నాయి మనకి. ఈ 7 భాగాల్లో నుండి ఏ భాగం నుంచి అయినా ప్రారంభమవచ్చు, లేదా మధ్య అంగారక స్థానం నుంచి అయినా బయలుదేరవచ్చు, ప్రారంభించి కిందకి రావచ్చు. కాబట్టి ప్రారంభ స్థానాన్ని బట్టి ఆ యొక్క పొజిషన్ నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే ఈ రేఖ అనేటువంటిది కళదప్పి, ఈ రేఖ అనేటువంటిది చిన్నగా ఉండింది అనుకోండి. కళదప్పి సన్నంగా ఇదో కనిపించినట్టు ఉన్న ఎడల, లేదు కనిపించినట్లు ఉండడము, లేకపోతే వెడల్పుగా మందంగా ఇట్లా రేఖ అనేటువంటిది బాగా మందంగా, ఎవరి చేతులు ఈ ఆయుష్ రేఖ మందంగా ఉండడము, కళ తక్కువ ఉండడము, లేకపోతే లోతు తక్కువ ఉన్నా, వెడల్పు ఎక్కువ ఉన్నా, కళ తప్పి సన్నంగా ఉన్నా, కళ తప్పి అంటే అంగవైకల్యం చూసేదానికి అందంగా లేకపోయినా, అనారోగ్యము అలా ఉంటే అనారోగ్యము, అజ్ఞానము, మోటు స్వభావము, దుర్బల శరీరం శరీరం అనేది దుర్బలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆయుష్ రేఖ
లోతుగా ఎరుపు రంగులో ఎవరికి ఉంటుందో కలహ స్వభావం ఉంటుంది. లోతుగా ఈ రేఖ అనేటువంటిది లోతుగా రెడ్ కలర్ ఎరుపు రంగులో ఉంటుంది. కలహ స్వభావము, దుష్ట బుద్ధి ఉంటుంది. అదేవిధంగా రేఖ అనేటువంటిది ఎంతవరకు సన్నంగా ఉంటుందో ఈ రేఖ బయలుదేరింది, ఏడులా ఉంది, ఏడుకొసరికి సన్నంగా అయిపోయింది. సన్నంగా అంటే ఈ రేఖ ఆయుష్ రేఖ అనేటువంటిది సన్నంగా ఈ భాగం ఎంత భాగం ఉంది, సన్నంగా ఉంది. ఎంతవరకు సన్నంగా ఉంటుందో ఆయుష్ రేఖ బయలుదేరిన తర్వాత ఎంతవరకు ఎంత భాగము సన్నంగా ఉంటుందో ఆ సన్నంగా ఉన్న భాగంలో అంతకాలము అనారోగ్యం ఉండును. ఈ విధంగా ఈ రేఖ ఈ విధంగా ముక్కలుగా చీలిన చూడండి. ఈ రేఖ అనేటువంటిది ఇవి ముక్కలు ముక్కలుగా ఉన్న ఇలా ఇలా అంటే ఈ రేఖ ప్రారంభ స్థానంలో ఉంటే బాల్యంలో గండాలని, మధ్య స్థానంలో ఉంటే మధ్య వయసులో గండాలని, చివరి స్థానంలో ఈ విధంగా చివరి స్థానంలో ఈ విధంగా గండాలు ఉన్నాయి అనుకో, గ్యాప్లు చివరి స్థానంలో గండం అని చెప్పుకోవాలి. అదేవిధంగా వెంటనే ఈ రేఖ అంతా ముక్కలుగా ఉన్నిందనుకో, గ్యాప్ ఇచ్చి ఇది ముక్కలుగా ఈ విధంగా ఉంటే మొత్తం రేఖ అంతా ఉన్నాడు, జీవితం అంతా ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది ఈ రేఖ అనేటువంటిది. అంటే పూర్తిగా కట్ అయిపోతే ప్రమాదమే. కొద్ది సన్న రేఖలు మనం కలిపి ఉంటాయి. ఈ విధంగా గ్యాప్లు ఎక్కువ ఉంటే అటువంటి వాళ్ళకి గ్యాప్ కట్టేది అనుకో, ఇలా ఉన్నాయి అనుకో, జీవిత రేఖకి ఆయుష్ రేఖకి ఈ విధంగా ఉంటే జీవితం అంతా అనారోగ్యం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది గురుస్థానంలో బయలుదేరింది అనుకోండి. ఈ గురుస్థానంలో నుండి ఆయుష్ రేఖ బయలుదేరిన ఎడల అంటే ఇలా ఈ రేఖ ఎలా ఉంటుంది, ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది చూడండి, ఇది గురుస్థానం. ఈ బిట్టు వరకు అంటే ఈ బిట్టు వరకు అంటే ఈ గురుస్థానం కింద బిట్టు వరకు ఆయుష్ రేఖ గొలుసుగా ఉంటే అంటే చూపుడు వేలు కింద గురుస్థానం కింద ఈ రేఖ అనేటువంటిది ఇట్లా గొలుసు కట్టుగా ఈ విధంగా గొలుసులుగా ఇట్లా ఉంటే అంటే బాల్య దశలో దీర్ఘ అనారోగ్యం వచ్చింది అన్నట్టు అర్థం. అంటే ఆయుష్ రేఖ ఎవరికైతే ప్రారంభంలో అంటే చూపుడు వేలు కింద గురుస్థానం కింద గొలుసు కట్టులాగా ఉంటే వారికి బాల్యంలో దీర్ఘ అనారోగ్యము అంటే ఈ వయసు అంతా దాదాపు 20-25 సంవత్సరాల వరకు ఈ విధంగా గొలుసులాగా ఉంటే ఎవరికైతే ఉంటుందో రేఖ బాల్యంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యి తర్వాత బాగుంటే నయమైందని చెప్పవచ్చు. అదేవిధంగా గురుస్థానం కింద గొలుసుని ఉంటే బాల్య దశలు దీర్ఘ అనారోగ్యం అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ రేఖ గురుస్థానంలో పుట్టిన ఇది కుజస్థానం అని చెప్పాము, రెండవ కుజ అని చెప్పుకున్నాం. ఈ రేఖ అనేటువంటిది రెండవ కుజ పైన గురుస్థానం. ఈ రేఖ అనేటువంటిది గురుస్థానంలో ఎవరికైతే ఆయుష్ రేఖ పుడుతుందో వారికి అంటే ఇదంతా శుక్రస్థానం. ఈ శుక్రస్థానం మొత్తం చుట్టుకొనిట్టు వచ్చేసింది. శుక్రస్థానాన్ని మొత్తాన్ని చుట్టుకొని ఇది అంటే శుక్రస్థానం అంతా గురుస్థానంలో ఆయుష్ రేఖ పుట్టి ఇది గురుస్థానంలో ఆయుష్ రేఖ పుట్టి శుక్రస్థానం అంతా చుట్టుకొని వచ్చి మణిబంధ రేఖలు చేరితే ఆయుష్ రేఖ కానీ
కాంతివాయున్న 100 సంవత్సరాల ఆయుర్దాయముగా ఉండును. అలా విధంగా గురుస్థానంలో పుట్టి శుక్రస్థానం అంతా తిరిగి విధంగా రౌండ్గా రేఖ ఎవరికి ఉంటుందో వారికి 100 సంవత్సరాల ఆయుర్దాయం అని చెప్పవచ్చు. ఏ ఆటంకం లేకపోతే. కాబట్టి ఆయుష్ రేఖ చెప్పిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.